హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం యాక్చువల్గా ఈ హెచ్టిఎంఎల్ని యూజ్ చేసి, అంటే మీకు సిఎస్ఎస్ కానీ ఎలాంటి లిస్ట్ ఐటమ్స్ లేకుండా జనరల్గా మనకు నావిగేషన్స్ అంటే 100% మనకి ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ అనే బేస్ వాటిని యూజ్ చేసి మనం యాక్చువల్గా నావిగేషన్స్ క్రియేట్ చేస్తాము. దాని యొక్క స్టైలింగ్ పార్ట్ అంతా సిఎస్ఎస్లో చేస్తాము. కానీ ఇప్పుడు మన లెసన్ ఏంటి అంటే టేబుల్స్లో ఉన్నాం కాబట్టి, అంటే మనకి టేబుల్స్ని యూజ్ చేసి కూడా నావిగేషన్స్ చేయొచ్చు అనేది తెలియదు అనే ఆ పర్టికులర్ పాయింట్ను మనం తెలుసుకోవడానికి ఈ లెసన్ నేను ప్లాన్ చేశాను. సో ఇది వెరీ సింపుల్. అంటే బేసిక్గా మీకు ఇక్కడ ఈ మౌస్ పాయింటర్ చూసారంటే ఇది బేసిక్గా ఒక రో అన్నమాట. ఓకే, ఈ రోలో ఎన్ని బటన్స్ ఉన్నాయి? 1 2 3 4 5. అంటే ఒక రోలో 5 టీడీస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 960 అనుకుంటే 960 డివైడెడ్ బై 5 అట్లా క్యాలిక్యులేట్ చేసుకొని దానికి విడ్త్ హైట్ ఇచ్చి మనం ఈ నావిగేషన్స్ని క్రియేట్ చేసి వాటికి హైపర్ లింక్స్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ పేజ్కి ఎలా వెళ్ళాలి అవి కూడా మనం ఈ పర్టికులర్ లెసన్లో చూడొచ్చు. ఓకే ఫైన్. సో ప్రాసెస్ ఏంటి? సేమ్ టేక్ న్యూ ఫైల్. సో దీన్ని క్లోజ్ చేసేసుకొని ఆల్రెడీ మన టెంప్లెట్ ఉంది కదా ఇక్కడ. సో ఎక్కడ ఉంది టెంప్లెట్? బ్యాక్ వెళ్తే ఇది డిఫాల్ట్ టెంప్లెట్. ఓకే, దీన్ని నేను సేవ్ యాజ్ ఇక్కడ నావిగేషన్లో ఇంకొక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి ఇది హారిజాంటల్ నావిగేషన్. నేను కొంచెం టైపింగ్ తెలియదు, ఇన్ కేస్ నేను ఈ పర్టికులర్ హెచ్టిఎంఎల్ కోడింగ్ గురించి టైపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను లైవ్లో. సో కొంత స్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ hnav.html అనేది ఫైల్ ఫార్మాట్. సో దీని లోపల హెచ్ నావిగేషన్ సేవ్ చేశాను. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి ఇక్కడ అంటే ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఈ టేబుల్లో లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్స్ ఇవన్నీ తీసేద్దాం. ఓన్లీ బాడీ ట్యాగ్ మాత్రమే ఉంచి జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఉంచుదాం. ఓకే ఫైన్. సో సేవ్. ఫస్ట్ టేబుల్ ఐడి నావిగేషన్, జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం టేబుల్ ఐడికి ఎప్పుడు ఈక్వల్ టు ఇచ్చి ఈక్వల్ టు nav. ఓకే, సో ఫైన్. సో టేబుల్ ఐడి నావిగేషన్ ఇది ఎంత ఉండాలి విడ్త్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 960 పిక్సెల్స్ తీసుకుందాం. ఓకే, దీన్ని సేవ్ చేద్దాం. సో కంపల్సరీ మనం ఈ టేబుల్ని క్లోజ్ చేశాను. ఇది ఫస్ట్ పార్ట్ అంటే టేబుల్, దానికి ఒక ఐడి ఇచ్చింది నావిగేషన్ అనేది. దాని యొక్క విడ్త్ ఎంత ఉండాలి? 960. తర్వాత క్లోజ్ చేశాను. మరి రో ఒకటి క్రియేట్ చేయాలి కదా, టేబుల్ రో. ఈ రోలో అన్ని బటన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది రో. ఓకే, దీనికి ఐడి వచ్చి బటన్స్ జనరల్గా అవసరం లేదు, సో తీసేస్తున్నాను. ఇక్కడ నేను టీడీ హోమ్ టీడీని క్లోజ్ చేశాను. ఓకే, అలాగే ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ టీడీ హోమ్, ఇక్కడ దీన్ని కాపీ పేస్ట్ చేద్దాం. కంట్రోల్-C, దీన్ని 1 హోమ్ అబౌట్, అలాగే కాంటాక్ట్ లాస్ట్లో పెడదాం. ప్రోడక్ట్స్ బ్లాక్ లాస్ట్లో కాంటాక్ట్. ఎన్ని ఉన్నాయి బటన్స్? 1 2 3 4 5. ఇంకొకటి పెడదాం, ఇది లొకేషన్స్. ఓకే, టోటల్ మన టేబుల్ ఎంత ఉంది? 960. ఇప్పుడు ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ మనం CALC క్యాలిక్యులేటర్ చేసుకొని 960 టోటల్. ఓకే, 960 టోటల్ టేబుల్ ఉండేది 960. దాంట్లో ఎన్ని బటన్స్? 1 2 3 4 5 6 డివైడెడ్ బై 6. అంటే ఈచ్ వన్ 160 ఉందన్నమాట. అంటే 160 అనేది బేసిక్గా విడ్త్. ఒక దానికి విడ్త్ వచ్చి 160 ఇస్తే ఆటోమేటిక్గా అన్నీ కూడా 160 తీసుకుంటాయి. ఓకే, ఎప్పుడు కూడా కేస్ సెన్సిటివ్ కదా, అంటే ఇలా రాద్దాం. ఈవెన్ మీరు క్యాపిటల్ లెటర్స్ రాసినా పనిచేస్తుంది, బట్ దట్స్ నాట్ రికమెండెడ్ అనమాట విడ్త్. మరి హైట్ ఎంత ఉందా? ఒకదానికి హైట్ ఇస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి హైట్. ఓకే, మరి కలర్, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ కావాలి నాకు, సేమ్ కలర్. దీని యొక్క కోడ్ ఏంటి? ఇది. ఓకే, 333 9 సంథింగ్. సో ఇక్కడ నాకు దీని యొక్క కలర్
ఈజీ కలర్. ఇది సో దీనికి నాకు కాపీ, అన్నిటికీ ఇదే కంటిన్యూ చేసేస్తే సరిపోతుంది కదా. పేస్ట్. ఇన్ కేస్ మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క బటన్ కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో మీరు ఫోటోషాప్ కానీ ఇలిస్ట్రేటర్ కానీ టచ్ ఉంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ కూడా ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు క్రోమ్లోకి వెళ్తే, కానీ ఇది బేసిక్గా మీకు సెంటర్ లైన్ చేస్తే బాగుంటుంది. సో ఇది బేసిక్గా. కానీ ఇక్కడ మీకు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ అలైన్ సెంటర్. ఓకే, సెంటర్ ఇక్కడ CNTR. దీన్ని ఒక్కసారి సేవ్ చేసి, అలాగే వి అంటే వర్టికల్, వి అలైన్ మిడిల్ ఇస్తాను. అంటే ఆ టేబుల్ TD అంటే ఆ టేబుల్ డేటా ఎప్పుడు కూడా వర్టికల్గా మిడిల్లో ఉండాలి, హారిజాంటల్గా ఇలా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందో దీనికి అబ్జర్వ్ చేయండి మీరు. ఇది అబౌట్ అస్కి ఇచ్చాను, ఇక్కడ చూడండి ఇది సెంటర్ ఉంది, ఇది లెఫ్ట్ ఉంది. ఓకే, అన్నిటికీ అదే ఇచ్చేసి సరిపోతుంది కదా. సో దీన్నే కాపీ చేసేసుకొని ఈ మిగతా వాటికి కూడా పేస్ట్ 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 పేస్ట్. కానీ ఏ ఫాంట్ బాగుంటుంది? ఈ ఫాంట్ చాలా బాగుంది. రైట్, ఈ ఫాంటే మనకు చాలా బాగుంది. సో ఫాంట్ ఏంటి? ఇదిగోండి ఇక్కడ గౌతమ్. అదే ఫాంట్ మనం ఇక్కడ కోడ్లో రాయొచ్చు కదా. సో బాడీలో ఇక్కడ ఫాంట్ ఫేస్ ఇక్కడ ఇది పెట్టేసుకొని కలర్. ఓకే, ఈ టేబుల్కి ముందు ఇది పెట్టేశాను. లాస్ట్ అంటే మొత్తం ఎంటైర్ వెబ్సైట్ అదే స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. ఇదంతా తీసేద్దాం. ఓకే, అంటే ఈ ఫాంట్ ట్యాగ్ లోపల ఇది రాశాను. ఇప్పుడు ఏమవుతుందో చూడడానికంటే ఇదిగోండి ఇలా వచ్చింది. ఓకే, సో హోము, అబౌట్ అస్, ప్రోడక్ట్స్, బ్లాగ్, కాంటాక్ట్, లొకేషన్స్. కానీ ఈ హోమ్లో తేడా పుట్టింది. ఓకే, హోమ్లో ఏదో సంథింగ్ రాంగ్. ఏంటి అంటే ఇక్కడ మనం దాన్ని పేస్ట్ చేయలేదన్నమాట. ఓకే, సారీ, పేస్ట్ అంటే ఇది ఈ అలైన్ అనేది ఇక్కడ లేదు, అంతకు మించి అది రాలేదు. ఓకే, సేవ్. ఇది పర్ఫెక్ట్. కానీ దీన్ని ఇప్పుడు నేను ఈ ఎంటైర్ టేబుల్ని నేను టేబుల్ ఎక్కడ ఉంది? ఇక్కడ కదా, ALIGN ఇక్కడ సెంటర్ టేబుల్ మొత్తాన్ని నేను నా బ్రౌజర్ సెంటర్లో రాస్తున్నాను. రైట్ క్లిక్, ఇది. ఓకే, ఇది బేసిక్ ప్రాసెస్. అలాగే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్స్ ఏమన్నా కలర్స్ కానీ ఏదైనా కావాలి అన్నప్పుడు, సో ఇక్కడ మీకు ఇది అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ మనకు తేడా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ విడ్త్ అనేది 1 2 3 అన్నిటికీ కూడా విడ్త్ ఈక్వల్గా ఉండాలి. అది మన ఇప్పుడు దీన్ని చూడండి. ఇప్పుడు విడ్త్ అనేది అన్నిటికీ ఈక్వల్గా ఉంది. ఇన్ కేస్ మీకు బ్యాక్గ్రౌండ్లో గ్రేడియంట్ కావాలి అంటే, సో ఇక్కడ మీకు ఈ ఇలిస్ట్రేటర్లో కానీ ఫోటోషాప్లో కానీ వెళ్ళి గ్రేడియంట్ కూడా ఎంచుకోవచ్చు. కానీ ఇక్కడ రౌండెడ్ కార్నర్స్ కావాలి అంటే స్టార్టింగ్లో ఫోటోషాప్లోకి వెళ్ళి అది ట్రిమ్ చేసుకొని కూడా చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని 960/50. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక సింపుల్ రౌండెడ్ రెక్టాంగిల్ తీసేసుకొని ఇలా ఇక్కడ నావిగేషన్ మనం ఓన్గా డెవలప్ చేయొచ్చు. సో ఈ అవుట్లైన్ తీసేసుకొని దీనికి ఏ కలర్ కావాలి? ఇక్కడ రెడీమేడ్గా చాలా గ్రేడియంట్స్ ఉన్నాయి కదా. సో స్వాచెస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఈ స్వాచెస్లో రెడీమేడ్ గ్రేడియంట్స్ ఉన్నాయి, మనం క్రియేట్ చేయకుండా. సో గ్రేడియంట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సే ఇక్కడ ఫేడ్స్, ఎర్త్ స్టోన్స్, కలర్ హార్మోనియస్, ఇవన్నీ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్. మీకు ఏది నచ్చితే దాన్ని తీసుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ గ్రేడియంట్ కావాలి. ఓకే, ఫైన్. సో ఈ గ్రేడియంట్లో దీన్ని మనం సెలెక్ట్ చేసేసుకొని ఆబ్జెక్ట్ ఇక్కడ స్లైస్, మేక్, క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు మీకు ఆబ్జెక్ట్ స్లైస్లో డివైడ్, ఇక్కడ మీకు టోటల్ 6 స్లైడ్స్గా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఫైన్. దీన్ని మీరు మళ్ళీ సపరేట్ JPG ఫైల్స్ తీసుకొని ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయడం వల్ల కూడా మనం ఇలా చేయొచ్చు అనమాట. ఓకే, ఫైన్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం అలా చేయాలంటే కొంత టైం తీసుకుంటుంది. బేసిక్ లాజిక్ అయితే చెప్తాను. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ బీజీ కలర్ అనేది కాకుండా ఒక ఇమేజ్ని మనం ఇన్సర్ట్ చేస్తే, అంటే ఇమేజ్ అంటే సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ చెప్తాను చూడండి మీకు సింపుల్గా. ఒక 1 పిక్సెల్ తీసుకుంటున్నాను, హైట్ వచ్చి 50 పిక్సెల్స్. ఓకే, ఇది చూడండి చాలా చిన్నగా ఉంది. ఇది యాక్చువల్గా కొంచెం జూమ్ చేశాను నేను ఫోటోషాప్లో.
ఏ టైప్ ఆఫ్ కలర్ కావాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క టెక్స్ట్ కలర్ వైట్ ఉంది కాబట్టి సో వీ కెన్ గో ఫర్ కార్పొరేట్ గ్రే. ఈ గ్రే తీసుకెళ్ళాను. అలాగే సెకండ్లో కూడా కొంచెం డార్క్ గ్రే తీసుకెళ్ళి ఈ ఏరియాలో ఈ యొక్క కలర్. ఓకే ఫైన్. ఇప్పుడు దీన్ని నేను సేవ్ యాజ్ డెస్క్టాప్లో ఇక్కడ హెచ్టిఎంఎల్లో ఈ నావిగేషన్స్ హారిజంటల్ నావిగేషన్స్లో ఇక్కడ జేపీజీలో బీజీ అని సేవ్ చేశాను. ఓకే ఇప్పుడు నేను ఈ కోడ్లో ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తీసేద్దాం ఇక్కడ. ఓకే ఇక్కడ బిఎస్ఈకే జిఆర్ఓయుఎన్ బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ టు ఇక్కడ బీజీ డాట్ జేపీజీ. ఆటోమేటిక్గా మీకు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అది అంటే కంప్లీట్ టీడీ మొత్తానికి అది అప్లై అయిపోతుంది. ఇలా వస్తుంది. ఓకే మరి మిగతావి కూడా అలాగే ఇవ్వచ్చు కదా. సో సేమ్ నేను ఇదే కోడ్ని ఈ మిగతా ఓటికి కూడా కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేయొచ్చా 1. సో నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇంకా అవసరం లేదు, ఇమేజ్ కావాలి. ఆ ఇమేజ్ని నేను అక్కడ ఫోటోషాప్లో తయారు చేశాను కాబట్టి దీన్నే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. ఈవెన్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అవసరం లేదు, ఈవెన్ దీనికి కూడా అదే ఇమేజ్ కావాలి. సేవ్ చేసేసుకొని రీఫ్రెష్. ఓకే ఫైన్. మరి ఇక్కడ ఈ సెంటర్లో నాకు ఇన్ కేస్ మీకు ఈ గ్యాప్ కూడా నాకు అవసరం లేదు అనుకుంటే అప్పుడు మనం ఈ సెల్ స్పేసింగ్ సెల్ ప్యాడింగ్ని కూడా యూజ్ చేసి రిమూవ్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేను క్లిక్ చేస్తే సే ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ అనేది క్లిక్ చేస్తే నా యొక్క డిజిటల్ విద్యలో హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. అది ఎలా చేయాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబౌట్ అస్ అని ఉంది. ఈ అబౌట్ అస్లో హెచ్ఆర్ హియర్ ఇక్కడ http www digital-vidya.com/about. ఓకే సో ఆ పేజ్ ఓపెన్ అవ్వాలి, స్పెసిఫిక్ పేజ్. ఇక్కడ నేను ఈ ఏని క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి. సో రైట్ క్లిక్ రన్. ఓకే ఇక్కడ నేను క్లిక్ చేస్తే డైరెక్ట్గా డిజిటల్ విద్యలో ఉన్న అబౌట్ అస్ అనే పేజ్లోకి డైరెక్ట్గా మనం ఇది తీసుకెళ్తుంది. ఇక్కడ చూడండి డిజిటల్ విద్య /about us ఈ పేజ్లోకి వెళ్ళింది అనమాట. ఓకే ఫైన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ సింపుల్ navigations using HTML. So thank you very much for watching Digital Vidya. Stay tuned.